నమస్కారం. జ్యోతిర్వేదం వారఫలం కార్యక్రమానికి స్వాగతం. ముఖ్యంగా ఈ వారం అనగా ఏప్రిల్ 19వ తారీఖు నుంచి ఏప్రిల్ 25వ తారీఖు వరకు గల గ్రహస్థితి ఆధారంగా మీనరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితములు కలుగుతున్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా వీరికి జన్మరాశిలో కుజ, శని, బుధుల యొక్క సంచారం జరుగుతున్నది. ద్వితీయ రాశి నందు రవి, శుక్రుల యొక్క సంచారము, అర్ధాష్టమమున గురు సంచారం జరుగుతున్నది. షష్ఠమున కేతు సంచారము, వ్యయస్థానమున రాహు సంచారము అనేటువంటిది జరుగుతున్నది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ రాశి వారికి అత్యంత బలహీనంగా ఉన్నటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. అందులోనూ అర్ధాష్టమంలో వీరికి గురువు ఉండడం వలన యాచనం, బుద్ధి చాంచల్యం, తేజోహానిం, ధనవ్యయం, దేశత్యాగంచ కలహం, చతుర్థ స్థానగో గురుహు అని అన్నారంటే చతుర్థ స్థానములో గనక గురు సంచారం జరిగితే స్థిరము లేకపోవటము, ఆలోచన విధానము సరిగా ఉండకపోవటము, అదేవిధంగా అపకీర్తి కలగటము, ధన వ్యయం జరగడం, అధికంగా ధన వ్యయం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. స్థాన చలనం, ఒక చోటు నుంచి మరొక చోటికి వెళ్ళవలసినటువంటి పరిస్థితులు కూడా కలుగుతూ ఉంటాయి. కలహము అనేటువంటిది ఇటు బంధు కలహము, అదేవిధంగా మిత్రులతో కూడా కలహము అనేటువంటిది వీరికి ఏర్పడుతూ ఉంటుంది. ఈ విధంగా అంతేకాకుండా వీరికి ఈ యొక్క జన్మమున శని అంటే మీనరాశినందే శని సంచారం జరుగుతూ ఉన్నది కాబట్టి ఆ శని సంచారాన్ని కూడా పరిశీలిస్తే తేజోహానిర్మతిర్భ్రంశో అని అన్నారు. అంటే ఇక్కడ కూడా తేజోహాని, తేజస్సు అనేటువంటిది తగ్గిపోతుంది. ఎప్పుడైతే మనో సంబంధమైనటువంటి ఆలోచనలు మారతాయో, మనస్సులో రకరకములైనటువంటి ఆలోచనలు ఎప్పుడైతే వస్తాయో, బుద్ధి, ఆలోచన ఇవన్నీ కూడాను సరైనటువంటి మార్గంలో లేనప్పుడు తేజోహాని అనేటువంటిది జరుగుతుంది. అంతేకాకుండా మతిభ్రంశో, ఏమి చేయాలో తోచనటువంటి పరిస్థితి అనేటువంటిది ఏర్పడుతుంది. మనఃపీడ, మనస్సుకు చాలా క్లేశంగా ఉంటుంది. ప్రతి పని కూడా కొద్దిగా మనస్సును కష్టపెట్టేదిగా ఉండే అవకాశం ఉంటూ ఉంటుంది. అంతేకాకుండా భయం తథా మనోభయం కూడా బాగా ఏర్పడేటువంటి అవకాశం ఉన్నది. రోగార్తిర్ బంధువైరంచ, ఈ యొక్క శని జన్మంలో కనుక ఉంటే బంధువైరము అనేటువంటిది కూడా ఏర్పడుతుంది. అంతేకాకుండా వ్యసనం జన్మగేశనవు, రోగార్తి, అనారోగ్య సమస్యలు ఉండటము, అంతేకాకుండా వ్యసనములు ఏర్పడటము ఇత్యాది విషయములన్నీ కూడాను ఈ రాశి వారికి గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఆధ్యాత్మిక శక్తి అనేటువంటిది వీరికి చాలా తగ్గిపోతూ ఉంటుంది. పరోపకార బుద్ధి అనేటువంటిది చాలా పెంచుకోవటం అనేటువంటిది చాలా ఉత్తమం ఈ రాశి వారికి. ఈ అనుకున్నటువంటి పనులలో ఇటు పెళ్లి ప్రయత్నాలు కానివ్వండి, లేదంటే ఉన్నత ఉద్యోగ ప్రయత్నాలు కానివ్వండి, కొంత ఆటంకములతో కూడుకొని ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి యొక్క మనస్పర్ధలు కూడా చాలా జాగ్రత్తగా తొలగించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడుతూ ఉన్నది. జీవిత భాగస్వామితో కలిసి తీర్థయాత్రలు చేసేటువంటి అవకాశం అనేటువంటిది ఈ రాశి వారికి ఏర్పడుతూ ఉన్నది. విద్యా విషయాల్లో, పిల్లలకు సంబంధించినటువంటి విద్యా విషయాల్లో మీరు తీసుకున్నటువంటి యొక్క శ్రద్ధ ఏ విధంగా అయితే ఉంటుందో దానికి తగినటువంటి ఫలితములే లభిస్తూ ఉంటాయి. వారు తమ రంగాల్లో ప్రతిభను కనపరిచేటువంటి విధానానికి తగినట్టుగా మీరు ప్రోత్సహించడము అనేటువంటిది చాలా ఉత్తమము. కుటుంబ పెద్దల ఆరోగ్యంలో విషయంలో మాత్రం జాగ్రత్తలు వహించాలి. వారసత్వ ఆస్తులకు సంబంధించినటువంటి చర్చలు వాయిదా వేయడం అనేటువంటిది మంచిది. ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందులు, వారసత్వ ఆస్తుల విషయంలో కొంత ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది. ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంచుకోవడం అనేటువంటిది చాలా మంచిది. వృత్తిరీత్యా దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. మీ పనిలో సృజనాత్మకత అనేటువంటిది పెంచుకోవడం చాలా మంచిది. ఆ పని చేసేటువంటి శైలిని కూడా మార్చుకోవడం చాలా మంచిది. కళలు, సాహిత్యం మరియు ఆధ్యాత్మిక రంగాల్లో ఉన్న వారికి ఈ వారం అత్యంత లాభదాయకంగా మాత్రం కనిపిస్తూ ఉన్నది. ఆఫీసులో మీ యొక్క సలహాలకు ప్రాధాన్యత అనేటువంటిది ఇస్తారు. తద్వారా మీకు మంచి కీర్తి, పేరు కూడా లభిస్తాయి. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇది కొంతవరకు అనుకూల సమయమే అయినప్పటికీ ఆచితూచి వ్యవహరించడం అనేటువంటిది ఈ మీనరాశి వారికి చాలా ఉత్తమం. నిరుద్యోగులకు కోరుకున్నటువంటి యొక్క సంస్థల్లో వారికి ఉద్యోగములు కానీ, బదిలీలు కానీ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. సొంత వ్యాపారం చేసేటువంటి వారికి లాభాలు నిలకడగా ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారాల కంటే వ్యక్తిగత నిర్ణయాలు వీరికి బాగా మేలు చేస్తాయి. అంటే వ్యక్తిగత వ్యాపారాలే ఎక్కువగా వీరికి అనుకూలిస్తాయి, కానీ భాగస్వామ్యం అనేటువంటిది అనుకూలించదు. ఖర్చులు పెరిగినప్పటికీ అవసరానికి తగిన ధనం అనేటువంటిది భగవద్ అనుగ్రహంతో మీకు అందుతూ ఉంటుంది. దాన ధర్మాల కోసం కొంత మొత్తం వెచ్చిస్తారు. పొదుపు పథకాల్లో పెట్టుబడి పెట్టడానికి ఇది చాలా మంచి సమయము. జాగ్రత్తలు తీసుకోవడం, ఆర్థికపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం అనేటువంటిది చాలా ఉత్తమము. ఈ కంటికి సంబంధించినటువంటి సమస్యలు కానివ్వండి, ఏదో శారీరక సంబంధించినటువంటి ఏదో ఒక రకమైనటువంటి అనారోగ్య సమస్యలు అనేటువంటివి పీడిస్తూ ఉంటాయి. కాబట్టి మీరు పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యానికి ముఖ్యమైనటువంటి సూత్రం ఏమిటంటే సకాల భోజనం, సకాల నిద్ర. కాబట్టి ఇది బాగా పాటించడము అనేటువంటిది చాలా ఉత్తమము. అంతేకాకుండా నిత్యము ఆదిత్య హృదయం అనేటువంటిది పారాయణ చేయండి. శని స్తోత్రాన్ని నిత్యము పారాయణ చేసుకోండి. అంటే వీలైతే శనికి సంబంధించినటువంటి దానములు అనగా నల్ల నువ్వులు 100 గ్రాములు, బియ్యము, నల్లటి వస్త్రము ఇవన్నీ కూడా ఒక మూటగా ఏర్పరిచి ఏదో ఒక బ్రాహ్మణుడికి ఇచ్చి యొక్క దాన దక్షిణను కూడా ఇచ్చి వారి యొక్క ఆశీర్వచనం పొందటము అనేటువంటిది ఉత్తమం. లేని పక్షంలో మీరు నల్ల నువ్వుల నూనెతో శివుడికి అభిషేకం చేయడం ద్వారా కూడా ఫలితము అనేటువంటిది మీకు లభిస్తుంది. కాబట్టి ఈ పరిహారాన్ని పాటించి శుభ ఫలితాలని పొందండి.